సో ఇంకొక విషయం ఏంటంటే దీనిలో ఎవరైతే ప్రధానంగా ఉన్నట్టు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో కందుకూరి రమేష్ బాబు గారు కూడా వారు కూడా ఒకసారి వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు అసలు ఎందుకు దీనిపైన వాళ్ళు ఏ విధంగా ముందుకు పోతా ఉన్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వారు బిజీ వస్తున్నారు వారి నెంబర్ చూడండి, ఇది ఒకటి. ఒకసారి అన్న నమస్తే అన్న మీరు ప్రజెంట్ లైవ్లో ఉన్నారన్న. ఇది మనకు వచ్చినటువంటి లీగల్ నోటీస్ గురించి దాని గురించి కొంత డిస్కషన్ చేస్తున్నాము మా లైవ్లో. ఒకసారి మీరు కూడా ప్రధానంగా మీ పేరే మొదటగా ఉండడం జరిగింది దానిలో. ప్లస్ మీరు నమస్తే తెలంగాణ సంబంధించి మీరు మొట్టమొదటిగా అందులో మొట్టమొదటి ఎంప్లాయీగా మీరు కూడా అప్పుడు ఉన్నప్పుడు స్టార్ట్ అయిన మీరు కూడా ఎంప్లాయీగా ఉన్నారు. ఆ తర్వాత బతుకమ్మ ఎడిటోరియల్ కావచ్చు, లేదంటే సండే ఎడిటోరియల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరే చూసుకోవడం జరిగింది వాస్తవంగా. సో అలాంటి మిమ్మల్ని మీకే నోటీస్ పంపించిన పట్ల మీ స్పందన ఏంటన్నా? అంటే నాకు లీగల్ నోటీస్ పంపినట్టు తెలిసింది అందరు, కానీ నాకు ఇంకా నా గ్యాలరీ అడ్రస్ కి పంపిండ్రు. అడ్రస్ చూసాను నేను, ఇంకా నాకు చేతికి రాలేదు కాబట్టి నేను అఫీషియల్ గా ఇంకా నేను చేతికి రాలేదు కాబట్టి అదొక పాయింట్. రెండవది ఏమిటంటే నేను నమస్తే తెలంగాణ వ్యవస్థాపకులలో అల్లనారాయణ గారు, శేఖర్ రెడ్డి గారు, మార్కండేయ గారు, నేను మేమంతా కలిసి పనిచేసినాము. ఫస్ట్ నేను పెట్టడానికి కారణం బహుశా 18th డిసెంబర్ రోజు నమస్తే తెలంగాణలో పనిచేస్తున్న నా దగ్గరే పనిచేస్తున్న నా డెస్క్ బతుకమ్మలో పనిచేసిన మిత్రుడు ఫోన్ చేసి ఇలా చాలా పరేషాన్ లో ఉన్నాను, విషయం ఇది విడివిడిగా ఒక్కొక్కరిని పిలిచి చెప్తున్నారు, అందరికి తెలియదు, ఎవరెవరికి చెప్పినారో కూడా తెలియదు, ఫస్ట్ నుంచి రావద్దనే పరిస్థితి ఉంది అని ఆయన దాదాపు దుఃఖంతో ఫోన్ చేశాడు. సరే నీ ఒక్కరి విషయమైనా మాది ఇంకెవరైనా కనుక్కో, ఎందుకంటే ఒకరిద్దరి విషయం అయితే చెప్పలేము, ఎన్నో కారణాలు ఉంటాయి కదా. లేదన్నా దాదాపు తెలిసింది, ఇంకా మన పేరు చెప్పాను, పేరు చెప్పి మీకు తెలిసిన వాళ్ళే వీళ్ళంతా అంటే అవును ఏంటి విషయం అంటే ఒక 20% మందిని తీసేసేస్తున్నారన్నా అంటూ ఆయన చేసింది. చేస్తే మరి ఏడవడము బాధపడడం కాదు, మనందరము ఉద్యమ పత్రికలో పనిచేసిన వాళ్ళం కదా, వెంటనే ఒక పని చేయి, నేను దీన్ని వెంటనే రాసి నేను సోషల్ మీడియాలో పెట్టడం వల్ల కొంత మద్దతు కూడా కడతాను, దానికంటే ముందు అల్లనారాయణ గారికి నువ్వు కూడా ఫోన్ చెయ్యి, నేను కూడా ఆ విషయం రాసి అల్లమ్మకి పెడతాను, మన పూర్వ సంపాదకులు కదా అని చెప్తాను. ఆ సదరు వ్యక్తి మిత్రుడు ఇప్పుడు పేరెందుకు కానీ అతను వెంటనే నేను ఈరోజు రాసి అల్లనారాయణ గారికి కూడా నేను షేర్ చేసి ఇది ఇచ్చామన్నా, ఇట్లా ఫోన్ చేసింది మన సోదరుడు, ఇంకో అతను కూడా ఎన్ని జరిగింది ఆయన పేరు చూస్తాను. అదే అతను నేను 8:30 ఆ టైంలో ఇన్ఫార్మ్ చేసిన అన్న 10-10:30 కల్లా చూసి తప్పకుండా మాట్లాడతా అన్నాను. అంటే నేను రాసింది ఆ రోజు నేను రాసి పోస్ట్ చేసింది సామాజిక మాధ్యమాలు ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తూ నేను చెప్పింది ఏంటంటే ప్రస్తుత సంపాదకుడైన సిగుల కృష్ణమూర్తి గారు గాని, పూర్వ సంపాదకులు అల్లనారాయణ గారు గాని, సంస్థల గురించి ఉద్యోగాలకు సంబంధించి ఎన్నికలు అయిపోగానే ఇట్లా మనకు రిజల్ట్ వచ్చిన కొత్తలోనే ఇట్లా ఉద్యోగాలు తీసేయడం ఏంటి, ప్రభుత్వం లేకపోతే అంటే మాత్రమే పత్రికలు నడపలేమా అన్న అర్థంతో నేను ఆ ఇద్దరు సంపాదకులు అంటే సిగుల కృష్ణమూర్తి గారితో కూడా మాట్లాడాలి, తెలుసుకోవాలి, అల్లనారాయణ గారు కూడా ఈ విషయం చొరవ చూపాలి అంటూ రాస్తూ వాళ్ళిద్దరికి కూడా నేను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తాను. అవును, చాలా సావధానంగా, చాలా అంటే చాలా కృతజ్ఞతతో ఏమంటే మీరు కొంచెం రిక్వెస్ట్ గా రాసినట్టు తెలుస్తా ఉంది. రిక్వెస్ట్ అంటే మన ఉద్దేశం ఏంటంటే సరే జరిగింది ఏదైనా ఉంటే మాట్లాడి సవరిస్తారు కదా. అవును, ఒక సమాజము అట్లాగే జర్నలిస్ట్ యూనియన్లు తర్వాత ఉద్యమకారులంతా కూడా ఒకవేళ నిజమే అయితే మటుకు దీన్ని నిలువరించాలి అన్నది నేను దాంట్లో స్పష్టంగా నేను సమాజానికి, మా జర్నలిస్ట్ సోదరులకు, మా ఇతర ఏటర్లకు, కొత్త ఏటర్కి, పూర్వ ఏటర్కి నేను విజ్ఞప్తి చేస్తూ విషయాన్ని, సమాచారాన్ని ప్రజలకు కూడా అందజేస్తాను. మరి దాని ఏ విధంగా అంటే ఒక పత్రిక, ఉద్యమ పత్రికను ప్రారంభించిన వాళ్ళం మేమంతా, అందులో సోదరులు పనిచేస్తున్నారు, రాత్రిక వాళ్ళు బయట ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయో పట్టించుకోకుండా తెలంగాణలో చట్టం తెలంగాణ వాదులాగా మేమంతా పనిచేయడం వల్ల తర్వాత మాకు ఉద్యోగాలు కూడా దొరకలేదు. సరే నేను 2015లో బయటకు వచ్చినాను, అభిప్రాయ భేదాలు అంటే నాకు అక్కడ పనిచేసే వాతావరణం నాకు నచ్చక నేను బయటకు వచ్చినా గానీ చాలా మంది పిల్లలు వాళ్ళు ఏదో చిన్న మీద పడి పని చేసుకుంటూ వచ్చిన పిల్లలు ఒకటే వెంటనే రేపటి నుంచి వచ్చే నెల నుంచి రావద్దు అంటే వాళ్ళు ఏం కావాలి. కాబట్టి మొత్తానికి ఆ పని చేసినాం. తర్వాత ముచ్చటలో మన మంచాల శ్రీనివాసరావు గాని, తర్వాత తెల్లారి దిశా పేపర్ లో మార్కండేయ గారు దూరచీఫ్ గా న్యూస్ నెట్వర్క్ ఇన్ఛార్జ్ గా పత్రికను నిలబెట్టింది ఆయన. ఎయిటర్ల తర్వాత పనిచేసిన వాళ్ళు మార్కండేయ గారు, తర్వాత మిగతా వాళ్ళంతా కూడా వరుసగా చాలా మంది
విషయాన్ని బయటకు తీసుకురావడం వల్ల తర్వాత నేను మర్చిపోయినాను. కానీ మధ్యలో జర్నలిస్ట్ సమూహాలు మన మిత్రులు ఎక్కడ కలిసినప్పుడు అన్న మీరు రాయడం వల్ల ఎంత మేలు జరిగింది మీరు అంతా చేయడం వల్ల అది నిలిపేసినారు, మళ్ళీ పని చేసుకుంటున్నామని చెప్పే వాళ్ళు ఉన్నారు. మేలు జరిగిందని చాలా మంది కృతజ్ఞతలు చెప్పిన వాళ్ళు ఉన్నారు జర్నలిస్టులు. అయ్యో ఇది ఇంత మంచి పని జరిగింది దీని వల్ల అనుకున్నాము. అవునవును, ఒకటి జీవితాలు కాపాడగల ఒక ఆత్మసంతృప్తి మనకు ఉంటుంది వాస్తవంగా. తక్షణం ఏంటంటే తక్షణము వాళ్ళకు ఇప్పుడు సరే పత్రిక ప్రభుత్వము కోల్పోయిన తర్వాత కొంతకాలం 2 ఏదో పేరు మీద చేసే వాళ్ళని మనం గ్రహిస్తాం. కానీ అనాథం ఎత్తేస్తే ఎవరు ఎట్లా బతుకుతారు అనేది ఒక మనిషిగా స్పందించి మనము పాత్రికేయుడు గానే కాదు మనుషులే స్పందించి మనం చేసినాము. దానివల్ల ఇదంతా గతం అయిపోయింది. సరే సడన్ గా ఇవాళ ఇట్లా మిత్రులు ఫోన్ చేసి విషయం చెప్పేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది. అంటే ఇప్పుడు అది ఫాల్స్ ఇన్ఫర్మేషన్, అదే విధంగా మీరు అపాలజీ చెప్పాలని చెప్పేసి నోటీసులో ఉండడం జరిగింది వాస్తవంగా. సో దానికి సంబంధించి మీరు అపాలజీ చెప్పే పరిస్థితి ఉందంటారా? అపాలజీ అంటే ఒక తప్పిదం చేసినప్పుడు తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి ఎవరైనా. కానీ ఒక మేలు జరిగినప్పుడు మరి అభినందించాలి కదా మమ్మల్ని. ఇప్పుడు సమాజంలో ఒక పత్రికను నిలబెట్టుకోండి, వీటన్ని మీరు కాపాడుకోండి అని సలహా ఇచ్చినంత మాత్రాన ఆ పని చేసినట్టు కూడా ఉన్నారు కదా. కొంతవరకు ఒకరిద్దరు ఇప్పుడు నాకు ఎవరైతే సమాచారం ఇచ్చినారో ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చిండు. ఆయన అక్కడ ఇమ్మడకన్నా మళ్ళా ఆయన మోహన్ చాలకన్నా మొత్తం ఆయన బయటకు వచ్చేసిండు, వేరే దగ్గర పనిచేస్తున్నాడు. వాళ్ళ రేపు ఆయన మొత్తం విషయం ఏం జరిగిందో చెప్పిండు అనుకోండి. అప్పుడు ఇప్పుడు మా మీద 100 కోట్ల రూపాయల నష్టపరిహారం అని ఏదైతే రాసినారో మరి ఎవరు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు? రెండోది క్షమాపణ ఎవరు చెప్పవలసి వస్తుంది? ఇప్పుడు ఆ వ్యక్తి భయము విజయం లేకుండా మాలాగే ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, లేకపోతే మాతో పాటు నిలబడి మేము ఇచ్చే సమాధానాలు నిలబడ్డాడు అనుకోండి, అప్పుడు మరింత ప్రతిష్ట పత్రికకి పోతుంది కదా. నేనేమంటున్నా అంటే ఇది ఎంపీ గారు చైర్మన్ దామోదరరావు గారికి తెలిసి జరిగిందా, కేవలం ఇతర స్థాయిలో జరిగిందా అన్న విషయం మనకు తెలియదు కదా. కాబట్టి ఇప్పటికైనా జరిగిందని పొరపాటు సరిదిద్దుకొని వాళ్ళు చిన్న విషయాన్ని వాళ్ళు ఆలోచన చేయకుండా ఉండగా వాళ్ళు చేస్తే మంచిది. లేదనుకోండి మేము విలేకరులము మేము ప్రజల తరఫున మాట్లాడడం అనేది మనం మానేయం కదా. కాబట్టి మన బాధ్యతలు మనం నిర్వహిస్తాము. తర్వాత తెలంగాణ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఎన్ని విధాలు నష్టపోయిందో మనం ఎవరో ఒకరు చెప్తూనే ఉన్నారు. నేను నా వంతుగా నేను తెలంగాణ చెప్పుకుంటూ వస్తున్నాను. అది భరించలేక మొదటి పేరు నా పేరు పెట్టిందా అన్న అనుమానం నాలుగు వాడికి వస్తుంది. ఇప్పుడు ఏదో ఒక విషయం మేనేజ్ చేసుకొని అనేక విషయాల మీద కుట్ర కక్ష సాధింపు చర్యలు కనుక వీళ్ళు చేపడితే అది ఇంకా సమాజము ఇవాళ జర్నలిస్ట్ సమూహాలే కాకుండా యూనియన్లే కాకుండా ప్రజలలోకి మరింత నిరసన వస్తే మరి ఇంకా మనం చేయవలసిన పనులు చేసుకోకుండా వచ్చేది. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి. ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సింది తప్ప మేము తీసుకోవాల్సింది కూడా ఏం లేదు. నా వంతుగా నేను ఏంటంటే దీనికి జవాబు చెప్పడం ఇంకా నాకు చేతికి రాలేదు కాబట్టి ఇది అందిన తర్వాత 3 రోజుల్లో సమాధానం అన్నారు కాబట్టి ఒక లాయర్తో మాట్లాడి ఉన్నాను. దానికి జవాబు చెప్పడమా లేదా ఇప్పుడు దిశా యాజమాన్యం కూడా వాళ్ళు రాశారు. నేను చేసిన దానివల్ల ఉద్యోగులకు లాభమే జరిగింది కాబట్టి మేము జవాబు ఇవ్వడం కాదు, మేము చట్టబద్ధమైన పద్ధతిలోనే మేము కూడా పోతామని వాళ్ళు స్పష్టంగా ప్రకటించారు. కాబట్టి నిర్ణయం అందరం కలిసి 10 మంది ఇవాళ అందులో నేను ఉన్నది ఏంటంటే అందులో కటాశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రాసినాయి, అలా పూర్వ సంపాదకులు రాసినవి కూడా ఉన్నాయి. అల్లం నారాయణ గారు కూడా ఈ విషయం తెలుస్తూ ఆ రోజు రాత్రి మేము ఇన్ఫార్మ్ చేసుకుని నేనే చేశాను కాబట్టి తెల్లారి ఆయన కూడా చొరవ చూపే ఉంటారు కాబట్టి వాళ్ళంతా మాకే మద్దతుగా ఉంటారు తప్ప యాజమాన్యాలకు మద్దతుగా ఉండరు కదా ఎవరైనా. కాబట్టి ఇవాళ కొంతకాలం మేనేజ్ చేసినాము అనుకుని అదే భ్రమలో ఇవాళ సమాజం మొత్తము అట్లే ఉంటదని అనుకోవద్దు. కాబట్టి నా రెస్పెక్టబుల్ గా నేను గౌరవప్రదంగా నేనేమంటున్నా అంటే ఒక మీడియా సంస్థ మీడియా మిత్రుల మీద మీడియా సోదరుల మీద ఇలాంటి పద్ధతిలో వాళ్ళు పెట్టడం వల్ల ఇప్పటికే కోల్పోయిన ప్రతిష్ట మరింత కోల్పోతారు. అది ఏం కాదని నా అభిప్రాయం. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికైతే కందుకూరి రమేష్ బాబు గారు ఇండిపెండెంట్ జర్నలిస్ట్, అదేవిధంగా నమస్తే తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున నిలబెట్టడంలో ఒక పిల్లర్ అని చెప్పవచ్చు వాస్తవంగా. కందుకూరి రమేష్ బాబు గారు కానీ, లేదంటే అల్లం నారాయణ గారు కానీ, లేదంటే కటాశేఖర్ రెడ్డి కానీ, లేదంటే కల్లూరు శ్రీనివాస రెడ్డి లాంటి వాళ్ళు కానీ, ఇలా మార్కండే లాంటి వాళ్ళు, ఇలా అందరూ కూడా పిల్లర్స్. ఈరోజు నమస్తే తెలంగాణ పత్రిక ఈరోజు ఉంది. వీళ్ళు 100 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. ఈ యొక్క దొంగలు అంటే అది కారణం వీళ్ళంతా కూడా వాస్తవంగా.